హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెకానికల్ మ్యాథ్స్. ఇవాళ మెకానికల్ మ్యాథ్స్ లో నేను ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఎ జెట్ ఆన్ ఏ ఫిక్స్డ్ ఇంక్లైన్డ్ ప్లేట్. అంతకు ముందు వీడియోలో ఆల్రెడీ నేను ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఎ జెట్ ఆన్ ఏ ఫిక్స్డ్ వర్టికల్ ప్లేట్ చెప్పాను. దాంతో పాటు ఏంటంటే దానికంటే ముందు మాస్ ఫ్లో రేట్ ఆల్సో ఫోర్స్కి కావాల్సిన కండిషన్ ఏంటనేది ముందే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది ఒకసారి మీరు చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇది కొంచెం ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్గా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ఏంటంటే జెట్ వచ్చి ఒక ఫిక్స్డ్ ఇంక్లైన్డ్ ప్లేట్ మీద స్ట్రైక్ అవుతుంది. సో అంటే ఇంక్లైన్డ్ ప్లేట్ ఇప్పుడు హారిజాంటల్ నుంచి థీటా అనే యాంగిల్తో ఒక ఇంక్లైన్డ్ ప్లేట్ ఉంది, దాని మీద స్ట్రైక్ అయింది. అయితే ఈ నాజిల్లో నుంచి వస్తున్న ఫ్లూయిడ్ ఏంటంటే v1 ఈజ్ ఈక్వల్ టు v అనే వెలాసిటీతో వచ్చి స్ట్రైక్ అయింది. అంటే ఒకవేళ ఈ నాజిల్ ఈ ప్లేట్ అనేది లేకపోతే ఇలాగ మనకి ఎఫ్ఎక్స్ ఎఫ్ అనే ఫోర్స్ అంటే వి అనే దాంతో ఇలా పక్కకి వెళ్ళిపోతుంది. అవునా? ఎఫ్ వద్దులేండి, నేను డైరెక్ట్గా వి అనే ఫోర్స్ని కన్సిడర్ చేసుకున్నాను కదా, ఎందుకంటే మీకు అర్థమైన తర్వాత. సో ఒకవేళ ఈ ప్లేట్ లేకపోతే వి అనే ఫోర్స్ వెలాసిటీతోనే ఇలా వెళ్ళిపోయాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేట్కి పర్పెండిక్యులర్గా ఎఫ్ అనేది ఒకటి జనరేట్ అయింది. అంటే ఆ ప్లేట్కి నార్మల్గా ఒక ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఫోర్స్ ద నార్మల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ అనే ఫిక్స్డ్ ఇంక్లైన్డ్ ప్లేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్గా ఫోర్స్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి తెలిసిన ఫార్ములా మాస్ ఫ్లో రేట్ ఇంటూ v1 మైనస్ v2. అయితే ఇక్కడ v అనేది ఏం తీసుకుంటున్నామంటే ఇనిషియల్ వెలాసిటీ జెట్ ఏదైతే వెలాసిటీ vతో వస్తుందో ఆ v తీసుకుంటున్నాము. అలాగే ఫైనల్ వెలాసిటీ ఏంటంటే ఇక్కడ కింద స్ట్రైక్ అయిన ఉన్న వెలాసిటీ v2 కింద తీసుకుంటున్నాం. ఈ నార్మల్ ఫోర్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇదే డైరెక్షన్లో జెట్ వచ్చి అంటే నార్మల్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి అదే స్టైల్లో అంటే ఈ పక్కలాగా ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఎంతో మనకి తెలియాలి. ఆ డైరెక్షన్లో వచ్చి మనకు వెలాసిటీ ఎంత వెలాసిటీ అయితే స్ట్రైక్ అవుతుందో తెలిస్తే ఆటోమేటిక్గా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. నార్మల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ అనే ఇంక్లైన్డ్ ప్లేన్ మనకి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ ఏదైతే ఉందో అదే ఇటు పక్క జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు వెలాసిటీ v1 v అనే వెలాసిటీతో వచ్చి జెట్ వచ్చినప్పుడు ఇటే పక్క ఎలా కన్సిడరేషన్లో తీసుకున్నామో అలాగే ఈ ఎఫ్ఎన్ అవుద్ది. సో దానికి మన సింప్లిఫికేషన్ కోసం ఏం చేస్తుందంటే ఫర్ సపోజ్ ఈ ప్లేట్నే కాసేపు ఇలా కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో దాని నార్మల్ ఫోర్స్ వచ్చేసరికి ఇలా అనుకుందాం. అంటే నేను ఇలా ఉన్న ప్లేట్ని ఇలా తిప్పాను. ఓకే, నార్మల్ ఫోర్స్. ఈ వి అనేది ఇలా వెళ్తుంది అనుకుందాం. ఓకే, హారిజాంటల్తో ప్లేట్ వచ్చేసరికి మనకి యాంగిల్ అంత వచ్చింది. అంటే ఇప్పుడు ఈ వికి ఈ ప్లేట్కి మధ్యలో ఉన్న యాంగిల్ థీటా. అంతేనండి? ఓకే, సో ఇప్పుడు మనం రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఆల్రెడీ దాన్ని కూడా మన ఈ ఛానల్ నేను ఫస్ట్ వీడియో పెట్టాను, ఒకసారి దాన్ని చూడండి. మీకు తెలియకపోతే మాక్సిమం అందరికి కదా వచ్చారంటే తెలిసినే ఉంటుంది, అది కూడా తెలియకపోతే ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు ఈ ఫోర్స్ వెలాసిటీని ఈ విని మనం రిజల్వ్ చేసుకుంటే కాంపోనెంట్స్ రూపంలో ఇటు ఏం వస్తుంది, వి కాస్ థీటా వస్తుంది, ఇటు సైడ్కి వి సైన్ థీటా వస్తుంది. ఓకే, అంటే నథింగ్ బట్ ఇటు వచ్చేది ఫోర్స్ ఎంత పడుతుందంటే అంటే దీనికి వి అనేది ఎంత వస్తుంది, ఇటు పక్క వి సైన్ థీటా అనే ఫోర్స్ వి ఈజ్ ఈక్వల్ టు వి సైన్ థీటా అనే కాంపోనెంట్తో ఆ వెలాసిటీతో వచ్చి ఈ డైరెక్షన్లో ప్లేట్ని స్ట్రైక్ అవుతుంది. సో ఎఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఫ్లో రేట్ ఇంటూ v1 మైనస్ v2. అంటే ఇక్కడ v1 ఈజ్ ఈక్వల్ టు v సైన్ థీటా. యాక్చువల్గా అయితే ఇది v1 ఈజ్ ఈక్వల్ టు v, మనకి ఏంటంటే కాంపోనెంట్ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ v1 ఈజ్ ఈక్వల్ టు v సైన్ థీటా. నార్మల్ నేను చెప్పేది ప్రశ్న ఏంటంటే ఈ ప్లేట్కి నార్మల్గా ఫోర్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం, ప్లేట్కి నార్మల్గా. ఓకే, సో ఫోర్స్ నార్మల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై జెట్ ఆన్ ఏ ఇంక్లైన్ ఫిక్స్డ్ ఇంక్లైన్ ప్లేట్ తీసుకుంటే మాస్ ఫ్లో రేట్ మనకు తెలిసిందే WAV బై G. v1 అంటే v sin theta
మైనస్ v2 అంటే ఇక్కడ స్ట్రైక్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏమైందండి ఇటు పట్టుకొచ్చేస్తుంది కదా ఫ్లూయిడ్, అది ఎలాగైనా కానీ. సో v2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే WAV/G ఇంటూ V sin theta అంటే WAV²/G ఇంటూ sin theta. ఇది FN నార్మల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ అనే ఫిక్స్డ్ ఇంక్లైన్ ప్లేట్. అయితే మనకి అలాగే Fx కూడా క్యాలిక్యులేట్ చేయాలి అండి. సో దానికి ఏంటంటే మళ్ళీ మనం కొంచెం డయాగ్రామ్ మాడిఫై చేయాలి. ఈ డైరెక్షన్ లో Fx ఉంది, ఇక్కడ మాడిఫై చేస్తుంది ఏంటంటే మనం దీన్నే మళ్ళీ ఇక్కడ నేను గీస్తున్నాను అనుకోండి, ఇలాగా Fx Fn ఇది వర్టికల్ కాంపోనెంట్. కాసేపు దీన్ని వదిలేండి, ఇక్కడ రండి. Fx అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, ఇది ఇక్కడ థీటా యాంగిల్ చేసింది. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్లేట్తో ఇది నార్మల్ 90 డిగ్రీస్ చేసింది. ఓకే, సో ఆల్రెడీ 90లో ఇక్కడ థీటా పోయింది కాబట్టి మనకి ఇక్కడ ఎంత ఉంటుందండి 90 మైనస్ థీటా ఇది. ఓకే, సో అంటే ఈ ప్లేట్కి ప్లేట్ ఇలా ఉంటే ఇది నార్మల్ కాబట్టి ఆల్రెడీ ఒక థీటా పోయింది కాబట్టి ఇక్కడ 90 మైనస్ థీటా. ఓకే, సో ఇప్పుడు ఇదే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ ఎంత అండి 90 మైనస్ థీటా. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఇక్కడ 90 మైనస్ థీటా పోతే ఇక్కడ ఎంత ఉంటుంది థీటా వచ్చేస్తుంది. అంతేనా? సో మళ్ళీ చెప్తున్నా, ఇదే ప్లేట్ ఇక్కడ కన్సిడర్ చేసాను మన ప్లేట్, ఇది Fx. ఈ Fx ఆల్రెడీ ప్లేట్తో థీటా అనే యాంగిల్ చేసింది. నార్మల్ ఫోర్స్ అంటే ప్లేట్తో 90 డిగ్రీస్లో ఉంటుంది ఎప్పుడు, అవునా? 90 డిగ్రీస్లో ఆల్రెడీ ఒక థీటా పోయింది అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 90 మైనస్ థీటా ఉంటుంది. ఓకే, సో అంటే ఈ యాంగిల్ 90 మైనస్ థీటా, ఇది థీటా. సో ఇది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ డ్రా చేసుకుంటే Fx Fn 90 మైనస్ థీటా. ఓకే, ఇది టోటల్ 90 డిగ్రీస్ ఉండాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 90 మైనస్ థీటా పోయింది. ఇది ఉంది ఇక్కడ యాంగిల్ ఎంత అంటున్నాం 90 మైనస్ థీటా అంటున్నాం అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఎంత ఉంటుంది థీటా అంటుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీన్నే మనం రిజల్యూషన్ తీసుకుంటే ఇటు థీటా వచ్చేసింది కాబట్టి ఇటు Fn సైన్ థీటా ఇటు Fn కాస్ థీటా కింద వస్తుంది. అంతేనండి. ఫోర్స్ Fn అనే ఫోర్స్ని మనం కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కాంపోనెంట్లోనేమో ఎక్స్ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్ ఏమో Fn సైన్ థీటా, వై డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్ ఏమో Fn కాస్ థీటా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీన్నే మనం Fx ఈజ్ ఈక్వల్ టు Fn సైన్ థీటా వచ్చింది కదండి. Fx ఈజ్ ఈక్వల్ టు Fn సైన్ థీటా. ఆల్రెడీ Fn అంటే ఏంటి WAV²/G ఇంటూ sin theta whole into sin theta. This implies WAV²/G into sin square theta. ఇది Fx. అలాగే ఇందాక మనం తీసుకున్న Fy is equal to Fn cos theta కాబట్టి WAV²/G into sin theta cos theta. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంక్లైన్డ్ ప్లేట్లోకి వచ్చేసరికి నార్మల్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద జెట్ అనే ఫిక్స్డ్ ఇంక్లైన్ ప్లేట్, దానికి ఫార్ములా వచ్చేసరికి WAV²/G into sin theta. ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ జెట్, Fx అంటే జెట్ వెళ్తున్న డైరెక్షన్ లోనే ఫోర్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి అంటే Fx ఈజ్ ఈక్వల్ టు WAV²/G into sin square theta. అదే నార్మల్ టు ఐ మీన్ ఇది ఈ డైరెక్షన్లో వై డైరెక్షన్లో తీసుకుంటే ఇలాగా ఇది Fy. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ ఇన్ ద వర్టికల్ కాంపోనెంట్ లో వై డైరెక్షన్ లో తీసుకుంటే Fn ఈజ్ ఈక్వల్ టు WAV²/G into sin theta cos theta.
ఈ మూడు మనకి ఇంపార్టెంట్. ఎఫ్ఎన్, ఎఫ్ఎక్స్, ఎఫ్ఐ మూడు ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ అడుగుతాడో ఏది క్యాలిక్యులేట్ చేయమంటాడో మనకు తెలియదు. సో మూడింటిని ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి. మనకి ఏంటంటే ఎక్కడ అంటే కాన్సెప్ట్ మొత్తం ఇది ఎక్కడ క్లమ్జీ అవుతుందంటే ఈ యాంగిల్స్ దగ్గర క్లమ్జీ అవుతుంది. కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి, ఇట్ విల్ బి ఫైన్, ఈజీ. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను ఫోర్స్ ఎగ్జైటెడ్ బై మూవింగ్ ప్లేట్ గురించి చెప్తాను. ఓకే, సో వీటి గురించి మీకు ఇప్పటికప్పుడు తెలియాలి అంటే మీరు చేసిన పనుల జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెకానికల్ మ్యాగజైన్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.